ఆరోపణలు చేసి పారిపోయే పిరికి పందా చంద్రబాబు అని మంత్రి కాకాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ సవాలు విసురుతున్న వ్యవసాయంపై చర్చించే దమ్ము నీకుందా చంద్రబాబు అని ప్రశ్నించారు. సమయం వేదిక చెప్పు, రైతుల ముందే కూర్చొని మాట్లాడదామన్నారు. బాబుకు రైతుల ముందు మా ముందు నిలబడి మాట్లాడే దమ్ము ధైర్యం లేదని కాకాని అన్నారు. రైతు వ్యవసాయం అనే పదాలను ఉచ్చరించే అర్హత కూడా చంద్రబాబుకు లేదని మంత్రి శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ హయాంలో విత్తనాల కోసం క్యూలో రైతులు చనిపోయింది వాస్తవం కాదా అని బాబు అన్నారు. రైతులకు చెల్లించాల్సిన బీమాని అవసరాలకు వాడుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. డ్రిప్ ఇరిగేషన్ కింద చంద్రబాబు దాదాపు 1000 కోట్లు బకాయి పెట్టారన్నారు. ఆక్వా రంగానికి 1.5 రూపాయలకే విద్యుత్తు నువ్విచ్చిందేంటి, ఆల్రెడీ జగన్ ఇస్తున్నారుగా అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఎగ్గొట్టిన నీచుడు చంద్రబాబు అన్నారు. నీ పాపాలు కడిగిన ప్రక్షాళన చేసిన వ్యక్తి జగన్ అని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో నేషనల్ హైవేని ఆనుకునే ఎన్నికలకు ముందు ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సమరశంఖారావం సభ ఎక్కడ నిర్వహించాడో అదే స్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు రా కదలి రా సభ ఈరోజు ఆయన అక్కడ ఏర్పాటు చేసి ఆ సభలో పాల్గొనడం జరిగింది. అయితే మీడియా సాక్షి, వచ్చినటువంటి ప్రజల సాక్షి, చూసినటువంటి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఎంత దారుణంగా ఉంది, నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎంత మేర పడిపోయిందని ఈరోజు ఆ సభ చూసిన వెంటనే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, టీవీలో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు, మా నాయకత్వం పెరిగింది, నాకు బలం పెరిగింది, నాకు క్యాడర్ పెరిగింది, నాకు ఓట్లు పెరిగాయి, నాకు ఏకపక్షంగా ఉంది. పాపం వాళ్ళ కొడుకైతే ఒక బుక్ ఒకటి తీసుకొని నేను ఆయన పేరు రాశా, ఈయన పేరు రాశా అని చెప్పి ముందు రాసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేయడానికి కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు పేరు రాసుకోవాలి. రెడ్ బుక్లో లోకేష్ ముందు కొట్టాల్సింది చంద్రబాబు నాయుడు నేరుగా పోయి, ఆయన రేపు వచ్చిన తర్వాత కాదు, ఈరోజే రెడ్ బుక్లో ఫస్ట్ పేజీలో పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సింది, తాటికైన అక్షరాలతో తెలుగుదేశం పార్టీని, రామారావు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీని చేతుల బంగాళాఖాతంలో కలిపినట్టు చంద్రబాబు నాయుడు గారి పేరు రాసుకుంటే బాగుంటుంది. ఈరోజు మనందరం చూసాము, నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి, క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ జనం మామూలుగా మాకు నిన్నటి నుంచి ఊతర కొట్టారు. 1,00,000 మందికి పైన జనం అన్నారు. 1,00,000 మందికి పైన 4,000 కుర్చీలు వేయలేకపోయారు, 3,000 తరలించలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికీ మీరు వేసినటువంటి 4,000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు 1-2 కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే ఒక వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరలా నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, జనం రావడం, హాజరు కావడం, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాన్ని శ్రద్ధగా వినడం. ఈ 2 చూస్తే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది. ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అది అర్థమైపోయింది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పాపం అందరినీ నేను జత చేసి బలంగా రావాలనుకున్నాననేటువంటి పగటి కలలు కంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పినటువంటి సర్వేల మాదిరిగానే ఎక్కడా చంద్రబాబు నాయుడు విజయానికి దరిదాపుల్లో లేడు, గెలవడం దరిదాపుల్లో కూడా లేడు అనేటువంటిది అర్థమైపోయింది.